ఎన్నిసార్లు కలిసి మాట్లాడుతాం. ఫోన్లేండి, మీ మిత్రులు కానివ్వండి, పేర్లు ఎందుకు. జనసేన మిత్రులు అలాగే 99 వీక్షకులందరికీ కూడా శుభసాయం. సరే, ఇప్పుడు పాపం కొడాలి నాని గారు నోట్లో ఏలు పెట్టి కొడతారు సార్. ఆయన చాలా మంచివాడు. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళల్లో ఆనందం చూసేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మాటలు విని హాయిగా నవ్వుకుంటూ ఉండేవాడు. చాలా ఉత్తమ శాసనసభ్యుడు అంటూ ఎవరైనా ఉంటే కొడాలి నాని అని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతికి రికమెండ్ చేసి ఉండేవాడు. అంటే అది లేదు, ఆ పదవి ఇది లేదు, ఉంటే ఆయనే పంపించేవాడు. ఆ తర్వాత రెండో పేరు వల్లభనేని వంశీ. అసలు ఆయనైతే అసలు అవినీతి అంటే ఏమి తెలియనోడు. అసలు ధర్మం 4 పాదాలుగా నడిపినోడు గన్నవరంలో. ఆయన ఒక ఆదర్శ శాసనసభ్యుడిగా పంపించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళ గురించి ఏది రాసినా సరే అది కక్ష సాధింపే. ఎందుకంటే వాళ్ళు చాలా మంచివాళ్ళు కదా. అసలు వాళ్ళ గురించి చెప్పాలంటే మనకి అవర్స్ సరిపో. ఇంత గొప్ప నాయకులు వాళ్ళు గర్వపడుతున్నారు. ఇలాంటి ఇద్దరు నాయకులు మా పార్టీలో ఉన్నందుకు మాకెంతో గర్వంగా ఉందని చెప్పుకుంటున్నారు. ప్రజలు మాత్రం చీ కొడుతున్నారు వాళ్ళ పేర్లు చెప్పడంతోనే. చీ అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పనులు, వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు, వాళ్ళు చేసినటువంటి అవినీతి ప్రజలకి తెలిసిపోయి అసలు మళ్ళీ వాళ్ళు వాళ్ళ నియోజకవర్గంలోకి రాలేని పరిస్థితి. వాళ్ళు ఎక్కడ దాక్కున్నారో తెలియదు. హైకోర్టులో మాత్రం స్టేలు తెచ్చుకొని కంటిన్యూ అవుతా ఉన్నారు. కొడాలి నాని గారే ఓడిపోయిన తర్వాత ఒక్కసారి అనుకుంటా వచ్చి ఏదో మాట్లాడి వెళ్ళిపోయాడు. అదే ఈ గెలుచుంటే మాత్రం వైసీపీ గవర్నమెంట్ గెలుచుంటే ఇక ఆయన మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారు హాయిగా నిద్రపోయేవాడు. పాపం జగన్మోహన్ రెడ్డి గారిని బుజ్జగించేవాళ్ళు లేడి వాళ్ళ అలాంటి మాటలతో. మరి వాళ్ళ అవినీతి కళ్ళకు కట్టినట్టు ప్రజలు చెప్పారు. ఇందులో ఇక్కడ ఈ కాలువలో టిప్పర్లు పెట్టి దోచేశాడు. ఏది మన కృష్ణా నదికి వచ్చేటువంటి పోలవరం కాలువలు మొత్తం మట్టి, అది ఒక బహుళార్థక సాధక ప్రాజెక్ట్ సంబంధించిన కాలువ. ఇతను మట్టి దోచేశారు. 100 కోట్లు విలువైనటువంటి మట్టి. దానికి పెనాల్టీ 1000 కోట్లు వేస్తామని చెప్పి విజిలెన్స్ అధికారులు చెప్పారు. ప్రభుత్వ మట్టిని అంటే ఇప్పుడు ఏంటి 1100 కోట్ల 100 కోట్లు అసలు 1000 కోట్లు పేపర్లో చదివా. ఓకే, నేను ఇప్పుడు కనకారావు చెప్పిన పేపర్లోనే చదివాను నిన్న, ఇవాళ కాదు. అంటే ఎంతెంత అవినీతి చేశారో, ఎంత మేటలు అవినీతి చేశారో ప్రజలకు తెలిసింది. ఇప్పుడు కనకారావు చెప్తా ఉన్నాడు, జగ్గపేటలో లారీలు పోతున్నాయి, అక్కడేదో. మీరు పట్టుకోండి, మీకు పార్టీ ఉంది కదా, మీరు పార్టీ ప్రభుత్వానికి అప్పచెప్పండి, కేసులు పెట్టండి, ఫోటోలు తీయండి, సాక్షి పేపర్లో వేయండి, ఏ లారీ ఎప్పుడు హైదరాబాద్కి వెళ్ళింది అనేది చేయండి. ఊరికనే కూర్చొని మాట్లాడటం కాదు, ఎవిడెన్స్తో తెలియజేయండి. ఇదిగో మేము ఇచ్చాం, చర్యలు తీసుకోలేదు అని అప్పుడు చెప్పండి. శభాష్. మీ పేపర్ రాసిన ఎందుకు చెబుతుంది? మీ పేపర్ రాసింది అదే మా పేపర్ రాసింది. మీరు టీవీలో కూర్చొని మాట్లాడటం కాదు, ఆ ఫోటోలు తీసి రఫీ గారు పెట్టండి. రఫీ గారు ఓకే, రఫీ గారు ఒక్క విషయం మేము పెడితే మీరెందుకంట? ఓకే, ఒక్క నిమిషం కనకరావు గారు, రఫీ గారు ఏంటి కాదండి, ఆయన మీ పేపర్ అంటున్నారు, మీరు మా పేపర్ అంటున్నారు. ఏంటి తెలుగుదేశం పార్టీకి అఫీషియల్గా ఏమైనా పేపర్ ఉందా? మాకైతే పేపర్ లేదు. మాకున్నది ఒకటే పేపర్, చైతన్య రథం అని చెప్పి ఈ పేపర్ ఉంది. ఈ పేపర్ లో ఈ విషయాలు ఏమీ రాలేదు.
ఓకే. ఆంధ్రజ్యోతి, ఈనాడు మా పేపర్లు కావు. ఉమ్. స్వతంత్రంగా వాళ్ళు నడుపుకుంటున్నటువంటి పేపర్లు అయ్యి. కాబట్టి అన్నయ్య, జగన్ వాళ్ళు అవుతారా మాట అంటే? అనుకుంటారు, ఆయన అనుకుంటాడు నా పేపర్లో చాలా బాగా రాస్తున్నాను, నా పేపర్ సాక్షిలో అసలు ఎటువంటి అబద్ధాలు రాయను, నా మీ పేపర్ పేపర్ కాబట్టి ఈనాడు రామోజీ సరే ఇప్పుడు ఏంటి కాదండి, వీళ్ళ మీద కేసులు పెట్టారు, చాలా మంది మీద కాదండి, పెడుతున్నారు, మీ కానీ పేపర్ ఆధారాలు కాకపోతే ఎక్కడ ఈనాడు ఉన్నాయి, రామోజీరావు గారి అరెస్టులు మీద ఇప్పుడు వచ్చి చచ్చిపోతే జరగలేదు, ఆయన ఇదిగో సంతాప ఒక్క నిమిషం కనకరావు గారు, కదా, ప్రభుత్వం కనకరావు గారు ఇస్తాను, మీరు ముగ్గురే ఉన్నారు కదా మాట్లాడేది, కానీ ఇది ఇంటరప్ట్ చేస్తే అర్థం కాదు. ఒకటండి, రఫీ గారు చాలా మంది మీద కేసులు పెడుతున్నారు అంటున్నారు, చాలా మంది తప్పులు చేస్తున్నారంటున్నారు, ఎవరిని అరెస్టులు చేయరు, దాని ఆధారాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఒక క్లారిటీ లేదు, ఏదో అలాగా ప్రచారం తప్ప ఏముంది, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసే ధైర్యం ఉందా? లేకపోతే ఇంతకుముందు చంద్రశేఖర్ గారు అన్నారు, ద్వారపూడి చంద్రశేఖర్ గారు, నాదెండ్ల మనోహర్ గారు కాకినాడ వెళ్ళారు, అంతా దోచేశారన్నారు, ఏదో రైస్ రెడ్డి అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, అది ఏమీ లేదు.